రావణాసురుడు రాముడిపై గెలిచి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుందామని పెద్ద పన్నాగం పన్నాడు. అది ఎలా అని ఆలోచించగా సీతాదేవిని అపహరించడమే అని ఆలోచన వచ్చింది. వెంటనే రావణాసురుడు రాముడి ఇంటి వద్ద ప్రసన్నమై రాముడు లేని సమయం చూసి సీతాదేవిని అపహరించి లంకలో దాచి ఉంచాడు. రాముడు వెంటనే యుద్ధానికి వెళ్ళాడు. రాముడు లంకపై యుద్ధానికి వచ్చాడు అని రావణాసుడికి తెలిసింది. రావణాసుడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు, నేను అనుకున్నదే జరిగింది, ఇక మిలిగింది రాముడిని సంహరించడమే. వెంటనే రాముడు ముందుకు వెళ్ళి ఇలా అన్నాడు, రామ, నేను నిన్ను సంహరించి ప్రపంచం నా గుప్పెట్లో పెట్టుకుంటా. రాముడు వెంటనే ఇలా అన్నాడు, ప్రపంచం నా తల్లి లాంటిది, కానీ చిన్న జీవికి హాని కలిగినా తట్టుకోలేని నేను సీతాదేవిని అపహరించి పెద్ద తప్పు చేశావు రావణ. సీతాదేవిని విడిచిపెట్టలేదంటే నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే రావణ. రావణాసురుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రామ, నేను నిన్ను సంహరిస్తానో లేదా నువ్వు నన్ను సంహరిస్తావో కొన్ని గంటల్లో తేలిపోతుంది. రామ, యుద్ధం మొదలు పెడదాంరా. కొన్ని గంటల యుద్ధం జరిగిన తరువాత రాముడు యుద్ధంలో గెలవాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లేదా రావణాసురుడు గెలవాలి అంటే వీడియోని షేర్ చేయండి. అలా కొంతసేపటి తర్వాత రాముడు శక్తివంతమైన బాణాన్ని వదిలాడు. రావణాసురుడు నేలపై కుప్పకూలి అక్కడే మరణించాడు. రాముడు గెలిచేందుకు నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశాను. మరి మీరు అందరూ చెప్పండి, జై శ్రీరామ్.